ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబరాన్నంటిన క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో కొత్త శోభ, భక్తులతో కిటకిటలు. నంద్యాల శ్రీ కోదండరామాలయంలో భగవత్ సేవా సమాజాత్రలో 26వ తేదీ శ్రీవారికి లక్షలు చాల్చిన అభిషేకాలు. పున్నమ నరక నుండి తప్పించాల్సిన కన్న కొడుకే కాలమయుడయ్యాడు. తల్లిదండ్రుల మృతి, తన కెరీర్ను తనే నాశనం చేసుకున్న కొడుకు. నంద్యాల బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో క్రిస్మస్ వేడుకలు, దుప్పట్లు పంపిణీ చేసిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు. నంద్యాల తెలుగు బాప్టిస్టు రక్షణాలయ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండగ. జనవరి 1న మల్లన్న ఆలయంలో సర్వదర్శనాలు, అర్జిత అభిషేకాలు నిలుపుదల. ఈవో శ్రీనివాసరావు. నంద్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 26వ తేదీన సుదర్శన హోమం. బాక్సింగ్ పోటీల్లో పథకాలు సాధించిన నంద్యాల క్రీడాకారులు అభినందించిన డాక్టర్ రవికృష్ణ. అమరాన్నంటిన క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో కొత్త శోభ భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక ప్రార్థనలు, పలు చర్చిల్లో భక్తులకు ఫాస్టర్ సందేశం ఇచ్చారు. యేసు నామస్మరణతో మారుమోగిన చర్చిలు. నంద్యాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా యేసుక్రీస్తు పుట్టినరోజును జరుపుకున్నారు క్రైస్తవులు. అంబరాన్నంటేలా క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యుత్ కాంతలతో ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే యేసుక్రీస్తు జన్మదిన వేడుకను క్రిస్మస్ గా నేడు క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల పెద్ద చర్చి హోలీ క్రాస్ కేథడ్రాల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ పండుగ ప్రార్థనలు, వేడుకలు జరిగాయి. వేలాదిగా క్రైస్తవులు భక్తి సిద్ధులతో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెకరేషన్లు ఆకర్షణగా నిలిచాయి. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తముతో ఆత్మ సంబంధమైన ఆహారముతో పోషణ మరియు నీ కుమారుడు ఈరోజు ఎంతో శుభదినం, పర్వదినం, క్రీస్తు జన్మదినం. ప్రపంచమంతటా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు. అలాగే నంద్యాల అధ్యక్ష మండలంలోని హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘము ఎంతో ఈరోజు క్రిస్మస్ చక్కగా అనేక ఆరాధనలతో ఈ కార్యక్రమం జరిగింది. గత రాత్రి దాదాపు 4,000 మంది
భక్తులతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. అలాగే ఉదయం కూడా 7 గంటలకు దాదాపు 3,000 మంది భక్తులతో ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం జరిగింది. దీన్ని బట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క క్రైస్తవేతలందరికీ తెలియజేస్తూ మీడియా మిత్రులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. ఈరోజు ఏంటంటే స్పెషల్, యేసు ప్రభు జన్మించిన రోజు. ఈరోజు యేసు ప్రభు పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మనల్ని కూడా మంచి మార్గంలో నడవాలని యేసు ప్రభు మన కోసమని ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి మనమందరము ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో శ్రీ భగవత్ సేవ సమస్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 16వ తారీఖు నుంచి ధనురాశి సంవత్సరం ప్రారంభమైన ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత సేవ సమాజం వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా 26వ తేదీన ఉదయం నుండి శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన తులసితో లక్ష తులసి అర్చన, తదుపరి గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నివేదన అంటే అమ్మవారికి ప్రీతికరమైన పాయసం నివేదన చేయబడును. ఈ పూజకు వచ్చే భక్తులు మీకేం తోచినంత తులసి తీసుకుని స్వామివారికి సమర్పించాలన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజం వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల 16 నుంచి ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధానాభిషేకము, విష్ణు సహస్రనామార్చన, లక్ష్మీ గోదా స్తోత్ర కార్యక్రమాలతో పాటు అనేక ఉత్సవాలు జరగడం జరిగినది. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన లక్ష తులసి అర్చన, కుడారాయి నివేదన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ లక్ష తులసి అర్చనకు వచ్చు భక్తులు మీకు తోచినంత తులసి దళాలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 28వ తేదీ అంటే వచ్చే శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవ ఏర్పాటు చేయడమైనది. కావున ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశ్వర. జై శ్రీరామ్. భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ ధనుర్మాసం మరియు నూతన ముందస్తు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన అందరికీ విదితమే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైన మాసములలో ఈ ధనుర్మాసం ఒకటి. అటువంటి ఈ ధనుర్మాసం ఈ మాసం 16వ తారీఖు నుంచి మొదలైనది. అటువంటి ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తారీఖు అనగా రేపు గురువారం ఉదయం 8 గంటలకి లక్ష తులసి అర్చన, వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో దాదాపు 1,00,000 జపములతో స్వామివారికి ఈ లక్ష తులసి అర్చన చేయబడుచున్నది. అదేవిధంగా గోదాదేవికి ప్రీతికరమైనది కూడారై నివేదన అనగా అమ్మవారికి పాయసముతో నివేదన కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి మరియు శ్రీవారి దర్శనం పొందగలరని ఆశిస్తున్నాము. అదేవిధంగా 28వ తారీఖు అనగా ఈ శనివారం పూట సాయంత్రం 6 గంటలకి స్వామివారికి ఇష్టమైన ఊంజల్ సేవ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తులెల్లరూ అందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందగలని కోషిస్తున్నాము.
నంద్యాల ఎస్బీఐ కాలనీలోని చిన్న రేకుల షెడ్లో పూలు, పండ్లు, కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ సునీల్ను బీటెక్లో చేర్పించారు. మొదటి సంవత్సరం చెప్పడంతో చదువు మానేసి ఆటో నడుపుకుంటూ చెడు వ్యసనాలకు పాలయ్యాడు. హిజ్రాలతో కలిసి మందు కొడుతూ రోజుల తరబడి వారితోటే ఉంటూ ఇంటికెళ్లడం మానేశాడు. సునీల్ తాను హిజ్రా మున్నీని ప్రేమించారని పెళ్లి కూడా చేసుకుంటానంటూ సునీల్ చెప్పడంతో షాక్ అయ్యారు సుబ్బరాయుడు దంపతులు. అసహజమైన వివాహ సంబంధం మంచిది కాదని, చదువు కొనసాగించకపోయినా వ్యాపారం చేస్తే ఓ మంచి అమ్మాయితో పెళ్లి చేస్తామని సర్ది చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లడం మానేసి ప్రేమించిన హిజ్రా మున్నీతోనే ఉంటూ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశాడు సునీల్. పేగుబంధం తట్టుకోలేక మున్ని ఇంటి వద్దకు వెళ్లి సునీల్ను వెనక్కు తెచ్చుకున్నారు సుబ్బరాయుడు దంపతులు. వెంటనే కొందరు హిజ్రాలు వీరి షాప్ వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. న్యాయం కోసం 2 టౌన్ పిఎస్ వెళ్లిన సుబ్బరాయుడు దంపతులకు నిరాశ ఎదురైంది. తనకు ప్రియురాలు మున్నేనే కావాలంటూ సునీల్ చెప్పడం, కన్న కొడుకుని హిజ్రాలకు అప్పగించామని పోలీసులు చెప్పడంతో అవమానంతో మానసిక క్షోభతో చిన్న చెరువు కట్ట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు సుబ్బరాయుడు, సరస్వతి. ఆసుపత్రిలో 2 రోజులు చికిత్స పొందుతూ మృతి చెందారు. కడుపు నా కడుపు అన్న ఒకడు పోయినాడు పాపం, 2 ఉన్నారు, ఒక కొడుకు ఏమో లేవని వాళ్ళని వదిలించుకుందాంలని 1,20,000 మాట్లాడుకున్నారు స్టేషన్ లో. 1,20,000 ఇచ్చి వదిలించుకుందాంలే, నా కొడుకు కావాలని మాట్లాడుకొని చేసుకొని వచ్చి వాడు ఏదో ఉల్సాలో పెట్టినారు, పానం బాలేదని అని. వాడు తెల్ల బట్టకల దిగి మీరు ఎవరు ఏమన్నారు, 1,20,000 వాళ్ళకు అప్పు ఉన్నాను నేను, ఎవరు కట్టమన్నారు అని వచ్చి వాళ్ళని దండించినారు. వాళ్ళమ్మ ఆయన వాడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చంపుకున్నాడు. వాడు ఇప్పుడు మీరు చెప్పినా నేను పోయేది వాళ్ళకెళ్ళి అన్నాడంట. నాకొద్దు తల్లిదండ్రులు వాళ్ళు రాకునే బట్టిపోరు వాళ్ళు, వాళ్ళ పంచాయతీలు తెచ్చుకున్నారు, వాళ్ళు గుజ్జిపోలే తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇట్లా ఒప్పుకున్నారు వాళ్ళు. చూడు ఎట్లా చేసినాడు పాపం వాళ్ళని. వాళ్ళ జీవితం నిండు పనులు వాళ్ళవి. ఎవరితోనే కానీ స్నేహభావంతో, అంకిత భావంతో, మంచితనంతో బాగా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి ఎవరినైనా మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటా లిగాడిలికి ఇవ్వాలంటే எனக்கு సరిపేటి కాదు. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సంసారం వాళ్ళు జరుపుకుంటున్నారు, అంతే. అది విషయం. కారణం అంటే కొడుకు నుంచి అని వార్త అంతే. అది విషయం. ధ్యాన లోతుగా పడిపోయినారు. అది విషయం. అంత బాగా ఎట్టున్నాడు, నేను కూడా అంతే, సేమ్ అదే, అంతే. మంచి బాధ ఉంటాడు. ఒక్కరు ఎవరైనా కానీ ఒక మాట అన్నోళ్ళు కాదు, పెళ్ళం కానీ మొగుడు కానీ. వాళ్ళ సంసారం, వాళ్ళ పని ఎంతో అంతే. అంతకాడికి ఎక్కువ వేరే వాళ్ళ గురించి పోరు వాళ్ళు. ఎవరినని సరుచుకో ఇదే మాట అని చెప్తారు వాళ్ళు, అంతే. అది కర్మ, అది ఇంకా దేవుడు అనే మనకి అది చెప్పలేము. అది బాధ అనుకోకుంటే కూడా రాదు, మాకు అంత వస్తుంది. ఇంకా అర్థం. నంద్యాల 26వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలో 26వ వార్డు దేవానగర్ కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కుటుంబ సభ్యులందరూ కలిసి పేద విద్యార్థులైన బ్లైండ్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వారికి ఏదో ఒక సహాయం చేస్తుంటారు. అయితే ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా విద్యార్థులతో కౌన్సిలర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, అన్నదైవ భూషణం కుటుంబ సభ్యులు బ్లైండ్ విద్యార్థులతో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అనంతరం వారికి చలికాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ విద్యార్థులతో కుటుంబ సభ్యులం ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, మాకు దేవుడిచ్చిన దాంట్లో కొంచెం మీకు సహాయం చేయడం జరుగుతుందని, ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ బెడ్షీట్లు తీసుకురావాలని చెప్పి అనుకున్నాము. కానీ మా అన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాడు. దాన్ని బట్టి మీ అందరికీ పంపిణీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీకు ఎన్ని మాటలు చేసినా కానీ మాకు తృప్తి ఎప్పుడు మేము చేయాలని అనుకుంటున్నాము. అందుని బట్టి మళ్ళీ ఎన్ని పండుగలు వచ్చినా కానీ మేము మీకోసం మేము పంచాలని చెప్పి అనుకుంటున్నాము. మా మనస్ఫూర్తిగా మాకు దేవుడు సభగా చూసినాడు కాబట్టి మీకు కూడా మేము చేయాలని చెప్పేసి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ బెడ్షీట్లు పంపిణీ చేస్తున్నాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
జై క్రిస్టమస్. మీ అందరికీ శుభాకాంక్షలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు. మాకు ఇక్కడ అందులో హాస్టల్ ఉందని మాకు తెలియదు. తెలిసింటే ఇంతకు ముందుకే మేము ఆర్థిక సాయం అందించే వాళ్ళము. మా తమ్ముడు చంద్రశేఖర్ వార్డ్ నెంబర్ 26, ఆయన కౌన్సిలరు. ఆయన ద్వారా ఇట్లా నేను అన్నం పెడుతున్నా, నేను ఇట్లా ప్రజలకు సేవ చేస్తున్నా పలానా వాళ్ళకి అందులకంటే నాకు కూడా కోరిక వచ్చింది. అరే వీళ్ళు అందులైనప్పుడు వీళ్ళకు మనం కొద్దిగా ఏమైనా సాయం చేయాలి, మన సహకారం అనుకొని ఆటోమేటిక్ ఆ ఒక్క 1 అవర్లోనే మేము ఆటోమేటిక్ తీసుకొచ్చినాం. సార్ ఇప్పుడు ఏమనుకోకుండా ఏమంతా బాగాలేనట్టు అనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ వచ్చే ముందు కానీ మీకు మంచిగా మీకు కోరుకున్నట్టుగా మీకు అందజేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు మా సహకారము మీ సంఘానికి ఎప్పటికీ ఉంటుంది. అందువలన జై క్రిస్టమస్. నంద్యాల తెలుగు బాప్టిస్టు రక్షణాలయ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 9 గంటల నుంచి 12 గంటలకు పలు కార్యక్రమాలు, సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభించనున్నారు. పండుగ వేళ ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మారుమోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు బాప్టిస్టు రక్షణాలయ సంఘం ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శతాబ్ది వేడుకల సందర్భంగా తెలుగు బాప్టిస్టు రక్షణాలయ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చి ముస్తాబు చేశారు. అందరికీ వందనాలు. నంద్యాల జిల్లా ప్రాంత ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సోదరిమణులకు నంద్యాల తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం గిబ్సన్ కాలనీ సంఘం తరపున, సంఘ ఎగ్జిక్యూటివ్ తరపున అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో వెలుగు నింపాలని ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నిత్యమైనటువంటి వెలుగులో కుటుంబాలను ఆశీర్వదించాలని మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయనదేమనగా ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలని, రాష్ట్రము ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మరి దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరి ప్రజలందరికీ మేలు కలగాలని, రాష్ట్రము చక్కగా ఉండాలని, మిగతా సోదరులు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఛానల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. చేరి వచ్చిన ప్రజలందరికీ తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయ సంఘం తరఫున వందనాలు. అలాగే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్క కుటుంబాల్లో రాష్ట్ర ప్రజలు మరియు నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా
సురక్షితంగా అందరూ సంతోషంగా క్రిస్మస్ను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మిగతా ప్రజలు కూడా దేవునిలో ఉండి దాంట్లో పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వృద్ధిలాగున మేమందరం ప్రార్థన చేస్తాం. అన్ని కులస్తులు అన్ని మతస్థులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఛానల్స్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం గిబ్సన్ కాలనీ నంద్యాల క్రిస్మస్ ఉత్సవాలు జరుగుతున్నాయగా ఈ ఉత్సవాల్లో దాదాపుగా 2500 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ అందరి కోసం పాప పరిహారార్థం కోసం యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా తిరిగి లేచినాడు అందులకు సజీవ సాక్ష్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్లో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ మరియు ప్రతి ఒక్కరూ పేద ధనిక వర్గాలనే భేదము లేకుండా అందరూ ఏకదాటిపై వచ్చి ఇక్కడ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్క అన్ని మతాలు అన్ని కులాలు మమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే నంద్యాల కుల సమాజంలో ఉన్నటువంటి ప్రతి సంఘాలన్నీ కూడా బాగుండాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాది దేవుడు అందరినీ కాపాడాలని వేడుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి 1వ తేదీన ఇచ్చిన సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందస్తు అంచనాతో జనవరి 1న శ్రీ స్వామివారి సర్వదర్శనం పూర్తిగా నిలుపుదల చేసి ఆ రోజున భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని దేవస్థాన ప్రకటన ద్వారా తెలిపింది. అలాగే అదే రోజు స్వామివారి అర్జిత గర్భాలయ సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తూ వాటితో పాటుగా ఉదయాస్తమాన ప్రాతకాల ప్రదోషకాల సేవలు నిలుపుదల చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూ లైన్లోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగిన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వాళ్ళని ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆలయ ఓ శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలిపారు. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 26వ తేదీన సుదర్శన హోమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా 26వ తేదీన లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు స్వామివారిని దర్శించుకుని సుదర్శన హోమంలో పాల్గొని వివిధ ప్రసాదాలు స్వీకరించాలని సుదర్శన హోమం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి శిష్యులు శ్రీ అందలం నరసింహాచార్యుల అర్చకత్వంతో సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జై శ్రీమన్నారాయణ. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల జిల్లాలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందున ఈ యొక్క మార్గశిర మాసమునందున దేవాలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలచే నెల రోజులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామివారి దేవస్థానం నందున రేపు అనగా 26/12/2024 సంవత్సరము గురువారం రోజున ఈ యొక్క స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని భక్తాదులచే విశేషంగా నిర్వహించదలిచాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి భక్తాదులందరూ విశేషంగా పాల్గొని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. కోయలకుంట్లలో సోమవారం ఏఎన్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ఆహ్వాన ప్రాంతీయ బాక్సింగ్ పోటీలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అకాడమీ క్రీడాకారులు 11 మంది వివిధ వయసు కేటగిరీలో బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కళారాధనా కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ విజేతలకు శిక్షణ ఇచ్చిన సర్దార్ ఖాన్
నవాజ్ ఖాన్లను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాక్సింగ్లో చిన్నారులు ఆసక్తి కనపరచడం అభినందనీయమని, భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడానికి అవసరమైన తర్ఫీదు పొంది నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, నంద్యాల జిల్లా బాక్సింగ్ అకాడమీ సంయుక్త కార్యదర్శి సర్దాన్ ఖాన్, కార్యవర్గ సభ్యుడు షానా వాజ్ ఖాన్, పతకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు జిలాన్, ఆదిల్, చేతన్, తన్వీర్, ముబాసిరా, దేవాన్ష్, రితిక, ఆసిద్, ఆఫ్రా, ముంజునాథ్, అజయ్లు వివిధ వయసు కేటగిరీల్లో స్వర్ణ పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఓ ఇట్లా చూడన్నా. ఇలాగా నిలవడానికి కోయిలకుంట్లలో ఇన్విటేషన్ ఇంటర్ జోనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. అందులో నంద్యాలలో బాక్సింగ్ అకాడమీ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సర్దార్ అలీ ఖాన్, తర్వాత షానవాజ్ వీళ్ళ శిక్షణ పొందినటువంటి విద్యార్థులు బంగారు పతకాలు సాధించడం జరిగింది. ఈ ఇంటర్ జోనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిలాన్, ఆదిల్, తన్వీర్, చేతన్, ముబాషిరా, దేవాన్ష్, రితిక, అసిద్, ఆఫ్రా, మంజునాథ్, అజయ్ వీళ్ళందరూ కూడా బంగారు పతకాలు సాధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా వీళ్ళు పాల్గొని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా వీరికి అవసరమైనటువంటి ఈ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పరికరాలు కానీ ఇవన్నీ అందజేయడానికి తప్పనిసరిగా వీళ్ళందరికీ సహకరించి బాక్సింగ్లో మన నంద్యాలకు మంచి పేరు తీసుకొచ్చేలాగా వీళ్ళందరూ కృషి చేయాలని మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ, విజయం సాధించిన చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వీరికి శిక్షణ ఇచ్చినటువంటి సర్దార్, అదేవిధంగా షానవాజ్ వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, అదేవిధంగా అలీ జనరల్ సెక్రటరీ వీరికి ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్నంటిన క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో కొత్త శోభ, భక్తులతో కిటకిటలు. నంద్యాల శ్రీ కోదండరామాలయంలో భగవత్ సేవా సమాజాత్రలో 26వ తేదీ శ్రీవారికి లక్షలు చార్చిన అభిషేకాలు. పున్నమ నరక నుండి తప్పించాల్సిన కన్న కొడుకే కాలమయుడయ్యాడు. తల్లిదండ్రుల మృతి, తన కెరీర్ను తనే నాశనం చేసుకున్న కొడుకు. నంద్యాల బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో క్రిస్మస్ వేడుకలు, దుప్పట్లు పంపిణీ చేసిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు.
నంద్యాల తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండగ. జనవరి 1న మల్లన్న ఆలయంలో సర్వదర్శనాలు, అర్చిత అభిషేకాల నిలుపుదల. ఈవో శ్రీనివాసరావు. నంద్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 26వ తేదీన సుదర్శన హోమం. బాక్సింగ్ పోటీల్లో పథకాలు సాధించిన నంద్యాల క్రీడాకారులు అభినందించిన డాక్టర్ రవికృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.